హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ ఏటా ఆషాఢంలో మునగాకు తినాలంటూ బలవంతం చేస్తుంది. కానీ మనకు మునగాకు రుచి అంటే అస్సలు నచ్చదు. కానీ ఆషాఢంలో ఎందుకు మునగాకు తినాలి అంటే, మునగాకు రుచి అనేది చేదుగా అనిపించిన పోషకాలు మాత్రం చాలా ఘనంగా ఉంటాయండి. సంవత్సరం మొత్తం మీద 11 నెలలు తినకపోయినా ఆషాఢంలో మాత్రం తినాలి అని అంటారు. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమయ్యే మాసం కాబట్టి వాత దోషం అనేది పెరుగుతుంది, జీర్ణ సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ మునగాకుని మనం ఏదో ఒక రూపంలో పప్పులో కానీ, లేదా అన్నంలో కానీ, లేదా కారం పొడి కానీ, ఇట్లా ఏదైనా మనకు నచ్చింది చేసుకొని తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇంకా మునగాకుని మనం తప్పనిసరిగా తినాలి అనేది ఈ మాసంలో అయితే అంటూ ఉంటారు. తద్వారా నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా అదేవిధంగా మనకు వచ్చేటువంటి జీర్ణక్రియ ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గిస్తుందనమాట. ఇప్పుడు నేను మునగాకు అన్నాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్లా మనం ఎక్కడైనా మునగా చెట్టు కనిపిస్తే ఆకులు తెచ్చుకొని ఇట్లా మొత్తం అన్నిటినీ కూడా మనం మునగాకుల్ని తీసి సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్ అయినా సరే ఒకరోజు పేపర్లో మడత పెట్టి ఉంచినా మరుసటి రోజుకి ఆకులన్నీ రాలిపోతాయండి. అవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. లేదా మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ముందు ఇట్లా వేస్తే శుభ్రంగా ఇట్లా ఆకుల్ని సపరేట్ చేసి మనకి మునగాకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వాడేటప్పుడు కొంచెం లేత ఆకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మునగాకు అన్నాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం స్నాక్స్ టైంలో కూడా పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది. ఇంకా ఇక్కడ మునగాకుని ఇట్లా ఒక బౌల్లో వేసుకొని వాటర్లో కొంచెం తేలిగ్గా ఉంటుంది కాబట్టి వాటర్ పైకి తేలిపోతుంది కాబట్టి చేతితో కలుపుకొని మన మునగాకుని కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు మనకి అది కాకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, మనకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఇట్లా మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ముందుగా కడిగి ఆరబెట్టినటువంటి మునగాకును కూడా ఇట్లా వేసి మొత్తం అన్నిటినీ కలిపి ఇట్లా వేయించేసుకోవాలి. ఇట్లా వేయించేసుకొని వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అవసరం అనుకుంటే కొంచెం చింతపండు, కొంచెం బెల్లం కూడా వేస్తే దీని రుచి అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను చిటికెడు ఉప్పు, అదేవిధంగా చిటికెడు చింతపండు, చిటికెడు బెల్లం కూడా వేసి మొత్తం అన్నిటినీ కలిపి ఇట్లా మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మిక్సీ జార్లో తీసుకొని మనం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం బరకగా చేసుకుంటే మంచిదండి, బాగుంటుంది. ఇంకా వేరే కడాయి తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నం మధ్యలో మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పోపుల కింద మనం శనగపప్పు, అదేవిధంగా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అన్నిటినీ కూడా మొత్తం అన్నిటినీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇంకా వెల్లుల్లి కూడా చితగొట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేయించిన తర్వాత 1 కప్పుతో రైస్ అనేది తీసుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత తీసుకొని ఇట్లా రైస్ని కూడా ముందుగా ఉడికించినటువంటి రైస్ని వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకుంటే మనకి మునగాకు అన్నం అనేది రెడీ అయిపోతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా ఈ మునగాకులోని మనకి విటమిన్ సి, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదన్నమాట. ఇది ఇలా మనం సంవత్సరంలో అంటే మనకి మునగాకు అనేది ఎక్కడ కావాలంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తెచ్చి పిల్లలకు పెట్టి మనం కూడా తినడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా బాగుంటుంది. ఇంకా మునగాకు అన్నం అనేది ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.